చేతి లేని నోళ్ళను కప్పండి, నా నోటికి తోడేయండి, అనుకోవాల్సింది మీరు బోధించండి, నెరవేర్చండి. అంత మాత్రమే కాదు ప్రభా, కీర్తన గ్రంథం 79 అధ్యాయం 9వ వచనాన్ని, కీర్తన గ్రంథం 67 అధ్యాయం మొదటి 2 వచనాలు కూడా మా పట్ల మీరు నెరవేర్చమని, ఈ పరిచర్య అంతటికీ ప్రభా నీకు మహిమ కలిగినట్లు మాకు మేలుకరంగా, మనోహరకరంగాను, దీవెనకరంగా చేయమని మమ్మల్ని అందరినీ నీ కృపాసలకు అప్పగించమని మరొకసారి ఈ బలహీన జ్ఞాపం చేసుకున్నాను. నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకున్నాను. మాతో ఉండమని, మాలో ఉండమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. గత ఆదివారం మనం ప్రభువుని ఆరాధించాం. ఏ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నామండి? ఏంటమ్మా వాక్యం ఏంటి? దేవుని వాక్యం ఏంటి? సరిపోతుంది, చాలా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయాన్ని జ్ఞాపం చేసుకున్నాం. మరి ఈ సమయంలో మరొకసారి దేవుని వాక్యాన్ని జ్ఞాపం చేసుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనాన్ని జ్ఞాపం చేసుకుందాం. చదవండి. పాపములను తీసివేయటకే చాలండి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారండి? మనం అందరం చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. పాపములను తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను. చాలండి. యేసు ప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపమును తీసివేయటకే ఆయన ప్రత్యక్షమాయను. తెలుసుంటారు. మైనస్ తీసివేతలు, కూడికలు. కూడికలంటే కలపడం, తీసివేతలంటే తీసివేయడం. అయితే యేసు ప్రభువు వారు ఉన్నదానిని తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడు. దేని గురించి వచ్చారండి ప్రభు? మనలో ఉన్నదే. మొట్టమొదటిగా ఆదాము మొట్టమొదటిగా మట్టి నుండి పుట్టినవాడు. ఆ మానవుడి ద్వారా మనకు ఏమొచ్చిందంటే, మనకి ఏం కలిపాడైనా చెప్పాలి. మనలో ఏముంచి వెళ్ళిపోయాడైనా చెప్పండి, పాపం. రెండో ఆదాము అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం తీసేయడానికి వచ్చాడైనా? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక సార్ చూడండి, 5వ అధ్యాయము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును ఎలాగూ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేసినందున మరణం అందరికీ సంపాప్తమైంది. చూసారండి, మొట్టమొదటి ఆదాము ద్వారా మనందరం ఏం కలిగి ఉన్నామంటే పాపం. యేసు ప్రభువు వారు ఏం తీసివేయడానికి వచ్చాడంటే పాపాలు తీసివేయడానికి వచ్చాడని. చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం 31వ వచనం. గత దినాల్లో కూడా ఇది జ్ఞాపం చేసుకున్నాం. ఒక మాట చూడండి, మత్తయి సువార్త 12వ అధ్యాయం చదవండి. చాలండి. మనుషులు ఏం చేస్తారండి? ప్రభు చెప్తున్నారు 37వ వచనం. కాబట్టి నేను మీతో చెప్పినది ఏమనగా, మనుషులు చే ప్రతి పాపమును. మనుషులు ఏం చేస్తారండి? పాపం చేస్తారు. మనుషులు పాపం చేస్తారు. మన పాపాలు తీసివేయాలంటే యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే పాపమును తీసివేయడానికి వచ్చాడని. మనుషులందరూ పాపాలు చేస్తారు. రోమా 3 అక్కడ మాట ఉండదు, 23లో ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమ. అంటే అందరూ పాపం చేస్తున్నారు.
ఇంకా భేదం లేదు, భాషా భేదం లేదు, రంగు భేదం లేదు, స్థల భేదం లేదు, ఏ భేదం లేదు. స్త్రీడని పురుషుడని ఏ భేదం లేదు. అందరూ ఏం చేస్తున్నారండి? పాపం చేస్తున్నారు. లేఖనాలు తెలియపరుస్తున్నాయి. ఆ పాపములు తీసివేయడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఇందాక ఒక పాట పాడాం. ఏం పాట అండి అది? పాడాం కదా, సిలువలో బలి అయిన దేవుని గొర్రెపిల్ల. మరి ఆయన పాపం తీసివేయడానికి వచ్చాడు. ఆయన ఇక్కడ కూర్చున్న మీరు కానీ, నిలబడ్డ నేను కానీ, ప్రతి ఒక్కరం కూడా ఏం చేస్తామంటే పాపం చేస్తాం. ఈ సమయంలో ఆ పాపములు ఏంటో కొన్ని విషయాలు తెలుసుకుని మనం ప్రభువుని గురించి చూడండి. ఒక మాట, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. ఎంతక్క? యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. చాలండి. మొట్టమొదటిగా పాపములు అనగానే ఏమంటే ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమిస్తే చాలు, అది ఏంటండి? పాపం. మీ అందరికీ తెలుసు, ఆదికాండంలో దేవుడు నిర్మించాడు. ఆయన ఎవరండి? ఇందాక మనం జ్ఞాపం చేసుకున్నాం. ఆదాం ద్వారా ఏమొచ్చిందండి? పాపం వచ్చింది. ఎలాగొచ్చింది పాపం? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. చూడండి ఆ మాట, ఆదికాండము 3వ అధ్యాయము 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 15వ వచనం చదవక. మరియు దేవుడైన యెహోవా నరుని తీసుకుని ఏదైనా తోట నుండి సేద్యపరుచుటకును దాన్ని కాచుటకును దానిలో ఉంచును. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలమును నీవు నిరభ్యంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్ల తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినకూడదు. నువ్వు వాటి తినదినమున నిశ్చయముగా చచ్చిదవని నరునికి దేవుడు ఆజ్ఞాపించాడండి. ఈయన ఏం చేశాడు? 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. చాలండి. అతడు కూడా తిన్నాడు. అంటే దేవుని యొక్క ఆజ్ఞను ఆదాము ఏం చేశాడు? చెప్పాలి, అతిక్రమించాడు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మొట్టమొదటిగా పాపం గురించి ఏంటంటే, ఎవరైతే ఆజ్ఞ అతిక్రమిస్తారో వాళ్ళ పాపం చేస్తారు. రెండోదిగా చూడండి, కీర్తన గ్రంథం 51వ అధ్యాయము ఒక మాట ఉంటుంది చూడండి. 2వ వచనం కాడి నుంచి. కీర్తన గ్రంథం 51వ అధ్యాయము 2వ వచనం. నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము. నా అతిక్రమలు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదటున్నది. నీకు కేవలము నీకు విరోధంగా నేను పాపం చేస్తున్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేస్తున్నాను. ఇక్కడ దావీదు ఆయన ఒక రాజు. ఆయన ఏం చేశాడంటే పొరుగువాని భార్యను ఆశించి ఏం చేశాడండి? పాపం చేశాడు. మొట్టమొదటిగా చూస్తే ఆదాము ఏం చేశాడంటే దేవుడు ఏదైతే తినొద్దన్నాడో అది తిని ఆజ్ఞను అతిక్రమించి పాపం చేశాడు. ఇక్కడ దావీదు ఏం చేశాడంటే, ధర్మశాస్త్రంలో 10 ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞల్లో 3 ఆజ్ఞలు ఏం చేశాడైనా తప్పిపోయాడు. ఏం చేశాడైనా? వ్యభిచరింపకూడదని ఉంది. కానీ దావీదు ఏం చేశాడండి? వ్యభిచారం చేశాడైనా. రెండవదిగా ఏముందంటే నరహత్య చేయకూడదు, తన భర్తని చంపించేశాడు ఆయన. మూడోదిగా చూస్తే 3వ ఆజ్ఞ ఏంటంటే నీ పొరుగువాని దేదిని ఆశ. 3 ఆజ్ఞలు ఆయన ఏం చేశాడండి? చెప్పాలి, ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఇక్కడ దావీదు చేసిన పాపం ఏంటంటే వ్యభిచారం చేశాడు.
ఏం చేశాడండి? వ్యభిచారం ఏంటండి? పాపం. పాపం. అందుకే యేసుప్రభువు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారంటే ఆయన పాపం తీసివేయడానికి ఈ లోకానికి వచ్చాడని. అందుకే ఆ భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే చూడండి, నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడు నా ఎదుట నుండి నీకు కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేనేం చేశానండి? చెడుతనం చేశాను. చెడుతనం చేశాడు. అందుకే యేసుప్రభువు వారు ఎందుకు వచ్చారంటే పాపం తీసివేయడానికి వచ్చాడు. దేవుడు కోరుకున్నవాడు, దేవునికి ఇష్టడు, అభిషేకింపబడినవాడు ఏం చేశాడండి? పాపం చేశాడు. ఒప్పుకుంటున్నాడు ఆయన. మనం ఎటువంటి వారు అండి? అందుకే లేఖనాలు చెప్తున్నాయి, రోమ 3:20, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి. ఏంటండి? అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేరు. భేదం లేదు. రెండోది చూడండి, రెండో పాపం ఏంటో చూడండి. యెహెజ్కేలు గ్రంథం 23:49. యెహెజ్కేలు గ్రంథం 23 ఎంతక్క? చివరి మాట చదవండి. యెహెజ్కేలు గ్రంథం 23:49 చదవండి. చాలండి. ఇక్కడ కూడా ఏముందంటే మరొకటి పాపం ఏంటంటే, నేను యెహోవానని మీరు తెలుసుకున్నట్లు మీ కామోత్తరతకు శిక్ష విధింపబడను, విగ్రహములను పూజించిన పాపమును మీరు భరించెదరు. అందుకే యేసుప్రభువు వారు స్పష్టంగా సమరయ స్త్రీతో చెప్పారు. ఆయన దేవుడు ఆత్మ గనుక ఏం చేయాలండి? ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యం. అది పాపం కాదు. నువ్వు విగ్రహారాధన చేస్తావు ఏంటంటే పాపం. అందుకే విగ్రహములను పూజించిన పాపము మీరు భరిస్తారు. విగ్రహాలను పూజిస్తే ఏముందండి? అది పాపం. ఏంటి చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:7. ఏముందండి ఇక్కడ? చదవండి అదన్నమాట. చాలండి. జనులు తినుటకును త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహారాధకులై ఉండుకుడి. ఒకవేళ ఉంటే ఏంటండి? విగ్రహములు పూజించిన పాపం మీరు భరిస్తారు. అందుకే నిర్గమాకాండంలో ఈ మాట చూడండి. నిర్గమాకాండం 32 వాళ్ళు ఏం చేశారు? ఇజ్రాయేలు నిర్గమాకాండం 32 4వ చదవండి, లేకపోతే ఆగండి 2వ చదవండి. చాలండి. ఇజ్రాయేల్ నడిపించింది ఎవరో? రక్షించింది ఎవరో? దేవుడు. వాళ్ళు ఐగుప్తు దేశంలో వాళ్ళ శ్రమలో ఉన్నప్పుడు, ఆ ఇనుప కొలిమిలో ఉన్నప్పుడు, వాళ్ళని విసిగించేస్తున్నప్పుడు, వారిని ఇంకెవరో రక్షించడానికి ఎవరు లేనప్పుడు, వారు దేవునికి మొరపెట్టుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే మోషేని పంపించాడు. ఆయన ఆ మోషే ద్వారా దేవుడు అద్భుత కార్యాలు చేసి, ఆశ్చర్యకార్యాలు చేసి వారిని ఐగుప్తులోంచి వారిని విమోచించాడు ప్రభు. అంత మాత్రమే కాదు, ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడండి? ఆయన
ఆరిన నేలగా చేశాడు. ఇజ్రాయేల్ అందరూ కూడా ఏమైపోయారు? సముద్రంలో చనిపోయారు. దేవుడు రక్షిస్తే వీళ్ళు ఏమంటున్నారండి? 4వ వచనం, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనేది. చూసారండి, దూరం రక్షించిందంట వాళ్ళని. ఇంకేం చేస్తున్నారండి? 6వ వచనం, మరునాడు వారు ఉదయమునే లేచి దహన బలులను సమాధానములు అర్పించిరి. అప్పుడు జనులు తింటకు త్రాగుట కూర్చుండి ఆడుకు లేచి. 7వ వచనం, కాగా యెహోవా మోషేతో, నువ్వు దిగి వెళ్ళము, ఐగుప్తు దేశంలో నువ్వు రప్పించిన ఈ ప్రజలు చెడిపోయారు. కింద ఒక మాట ఉంది, నీ దేవుడు ఇదే అని చెప్పుకున్నారంటండి. విగ్రహారాధన ఏంటండి? విగ్రహారాధన ఏంటి? పాపం. కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చదువు, విగ్రహారాధకులై ఉండుకుడి. ఉంటే ఏంటండి? పాపం. నువ్వు పాపంతో దేవుణ్ణి యథార్థంగా ఆరాధించలేవు. నువ్వు పాపంతో దేవుణ్ణి ఆత్మతో సత్యంతో ఆరాధించలేవు. అందుకే యేసుప్రభువు వారు మనలో ఉన్న పాపాన్ని తీసివేయాలని ఈ లోకానికి వచ్చాడండి. మొట్టమొదటిగా ఆజ్ఞ అతిక్రమమే పాపం. రెండోది ఏంటండి? విగ్రహారాధనే పాపం. మూడోది చూడండి, మూడో పాపం గురించి యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. చాలండి. సకల దుర్నీతి ఏంటండి? పాపం. నీతికి వ్యతిరేక పదం ఏంటి? నీతి, అవినీతి. ఇక్కడ దుర్నీతి కూడా ఒక మాట, సకల దుర్నీతి పాపం. మూడో పాపం ఏంటంటే సకల దుర్నీతి పాపం. మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపం, రెండోదిగా విగ్రహారాధన పాపం, మూడోది సకల దుర్నీతి పాపం. ఏంటండి దుర్నీతి? రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమీలకు రాసిన చాలండి. సకల దుర్నీతి మీద దేవుని ఉగ్రత ఉంది. ఆ మాట దుర్నీతి చేత సత్యమును అడ్డగించి మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను దుర్నీతి మీదను. ఎవరి మీద ఉందండి? దుర్నీతి మీద. అంటే దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడి ఉన్నదండి. అందుకే దేవుని ఉగ్రత ఎవరి మీదకి వస్తుందండి? చెప్పాలి. ఎవరైతే పాపం చేస్తారో వాళ్ళ మీద దేవుడి కోపం ఉంటుంది. కోపాన్ని బట్టి దేవుడు ఏం చేస్తాడు? ఉగ్రత వస్తుంది. అలాగే ఇక్కడ కూడా ఏముందంటే దుర్నీతి చేత సత్యాన్ని అడ్డగిస్తున్నారంట. ఆ మనుషుల యొక్క సమస్త భక్తిహీనం మీద, దుర్నీతి మీద దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడుతుంది. సకల దుర్నీతి పాపము. మరో మాట చూడండి, దెస్సలోనికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవండి. దెస్సలోనికి రాసిన 2వ పత్రిక ఇక్కడ ఏంటంటే మళ్ళా చదవక మాట. చాలండి. ఇక్కడ ఏముందంటే 10వ వచనంలో, దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోనూ నశించున్న వారిలో సాతాను కనపరచు బలం అనుసరించి ఉండదు. దుర్నీతి పుట్టాలంటే ఏం చేయాలండి? చెప్పాలి. సకల దుర్నీతి పాపం. దుర్నీతి పుట్టాలంటే ఏం చేయాలి? అక్కడ మాట ఉంది చూడండి, దుర్నీతి పుట్టించు సమస్త మోసం. నువ్వు మోసం చేస్తే ఏం పుడుతుంది? దుర్నీతి పుడుతుంది. ఉదాహరణకి ఆదాముని మోసం చేయలేదు కానీ అవ్వను మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడండి? సర్పము. ఏం చేసి మోసం చేశాడు? మొట్టమొదటిగా ఏమన్నాడు? ఇది నిజమా అన్నాడు. దేవుడు సత్యవంతుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు న్యాయవంతుడు. ఆయన అందుకే ఒక మాట అన్నాడు, భూమి ఆకాశం గతించినా కానీ నా మాటలు గతించు. దేవుడు చెప్పిన ఏ మాట అయినా సరే నిరర్ధకము కానేరదు. కానీ అపవాది ఏం చేశాడు? వచ్చి ఇది నిజమా? ఏం చేశాడండి? మోసం చేశాడు. ఎవరిని మోసం చేశాడు? అవను మోసం చేశాడు.
మోసం చేస్తే ఏం పుడుతుంది అక్కడ? దుర్నీతి. అందుకే తీతుకు రాసిన పత్రికలో చూడండి, ఒక మాట ఉంటుంది. తీతుకు రాసిన పత్రికలో 2:14 ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలు తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకునేటప్పుడు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. సరే, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించాలని ప్రభు ఈ లోకానికి వచ్చాడు. దుర్నీతి పుట్టాలంటే ఏం చేయాలండి? మోసం చేయాలి. అపవాది గురించి ఒక మాట ఉంది. గత దినాల్లో మనం ప్రకటన గ్రంథం 12 ఒకటి ఏం చేస్తాడండి? చదవండి మాట 12:9. అపవాది ఏం చేస్తాడు? చదవండి మాట. ఏం చేస్తున్నాడండి? మోసపూరుస్తాడు. దేని కొరకు? దుర్నీతి పుట్టాలంటే ఏం చేయాలి? మీరు కూడా అంటూ ఉంటారు కదా, మనం గత దినాల్లో జ్ఞాపం చేసుకున్న మాట. మనల్ని నిన్న గత వారమే మోసపోకుడి మనుషుడు ఏమి విత్తునో అదే కోస్తాడు. మోసపోకుడి ఓబద్య గ్రంథంలో కూడా చదువు. నీ గర్వపు మోసం చేత నువ్వేమైపోయావు? మోసపోయావు. ఇక్కడ ఒక వ్యక్తి మోసం చేస్తున్నాడు అనుకోండి, ఏం చేస్తాడు? దుర్నీతి. ఎవరా వ్యక్తి? అది మోసం చేస్తాడు. ఆ మోసం చేసినప్పుడు అక్కడ ఏం పుడుతుందండి? దుర్నీతి పుడుతుంది. దుర్నీతి మీద దేవుడి ఉగ్రత, కోపం ఉందంటే. మూడో పాపం ఏంటంటే సకల దుర్నీతి పాపం. నాలుగో పాపం చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 14:23. అనుమానించువాడు తిని ఎడల విశ్వాసం లేకుండా తిను కనుక దోషి అని తీర్పునందును విశ్వాసం మూలం కానిదేదో అదే పాపం అంటండి. ఇది నాలుగో పాపం. నీ ఆరాధనలో నువ్వు తండ్రిని ఆరాధించాలంటే విశ్వాసం ఉండాలి. ఒకవేళ విశ్వాసం లేకుండా నువ్వు ఆరాధించావనుకోండి, అదేంటండి? పాపం. విశ్వాసం కానిదేదో అదే పాపం. విశ్వాసం ఎలాగొస్తుందండి? చెప్పాలి. క్రీస్తు యేసు మాట వలన విశ్వాసం కలుగుద్ది. నాలుగో పాపం ఏంటంటే విశ్వాస మూలం కానిదేదో అదే పాపం. 4 పాపాలు చూస్తాం. మొట్టమొదటిగా ఆజ్ఞాతిక్రమమే పాపం. రెండోది విగ్రహారాధన పాపం. మూడోది సకల దుర్నీతి పాపం. నాలుగోది విశ్వాసం కానిదేదో పాపం. ఈ పాపాలు తీసివేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఎలాగొచ్చారండి? ఆయన శరీరధారికి వచ్చాడు. అందుకే పేతురు రాసిన మొదటి పత్రికలో ఒక మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 24వ వచనం. 2:24. చాలండి. ఏం చేశాడని ప్రభు? చదవండి అన్నమాట. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్టు తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. చాలండి. మన పాపములు. ఇక్కడ కూర్చున్న నీలో నాలో ఏదో పాపం ఉంటుంది. దేవుడు ఆజ్ఞాతిక్రమమే పాపం. ఏదో ఆజ్ఞ అతిక్రమించి ఉంటావు నువ్వు. రెండోదిగా చూస్తే విగ్రహారాధన పాపం. ఈ దినాల్లో ఏదో నీకు విగ్రహారాధన ఉంటుంది. కొంతమందికి ఏముంటుందండి? ధనాపేక్ష. ధనమే వారికి విగ్రహారాధన. కొంతమందికి భార్యలకు ఏముంటాయండి? అలంకారం, వెండి బంగారాలు. కొంతమంది పురుషులకి ఏముంటుందండి? దావీదుకి ఏముందండి? చెప్పాలి. ఏం పాపం చేశాడైనా? పొరుగువాని భార్యను ఆశించాడు. వ్యభిచారం అనే పాపం.
కొంతమందికి ఏదో పాపం దాగి ఉంటుంది. అయితే యేసుప్రభు వారు ఏం చేశారంటే ఒక మాట ఉండదు, మన పాపం విషయమై ఆయన ఏం చేశారు? ఆయన ఏం చేశాడండి? ఆయన చెప్పాలి. చూడండి ఆ మాట, మనము మన పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములు మ్రాను మీద మోసాడు. ఆయన మన పాపాలన్నీ ఆయన మోసాడు. అందుకే ఎబ్రీలకు రాసిన పత్రిక ఒక మాట ఉంటుంది. ఎబ్రీలకు రాసిన పత్రిక పక్కన ఉంటుంది చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 22వ వచనం. మరియు ధర్మశాస్త్ర ప్రకారం సమస్త వస్తువులు రక్తం చేత శుద్ధి చేయబడినవి, రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలుగదని సామాన్యంగా చెప్పవచ్చు. కింద ఇంకో మాట 10వ అధ్యాయము 4వ వచనం. ఏలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్క రక్తము పాపము తీసివేయట అసాధ్యం. ఏంటండి అసాధ్యం? మేకలెట్టుకెళ్ళి, గొర్రెలెట్టుకెళ్ళి, ఎడ్లెట్టుకెళ్ళి నువ్వు పాపం చేసినప్పుడు ఆ పాపం తీసివేయట అసాధ్యం. యోహాను రాసిన మొదటి పత్రికలో మనం చదివిన భాగంలో ఏంటంటే 3:5 ఏముంది? పాపములు తీసివేయటకే. ఈ ఎడ్లో తీసివేయలు పాపాన్ని. ఎడ్లు కానీ మేకలు కానీ ఏ రక్తం కూడా మన పాపాలని తీసివేయలు. ఎవరు తీసివేస్తారు? యేసుప్రభు. ఎందుకంటే ఆయన మన పాపాలన్నీ కూడా మ్రాను మీద మోసుకున్నాడు. ఆయన మోసుకుని ఆయన మన కొరకు ఏం చేశాడండి? ఆయన లేఖనముల ప్రకారం అక్కడ ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 వచనంలో ఏముందంటే చదవండి ఆ భాగాన్ని. చాలండి. చూసారండి, లేఖనముల ప్రకారము మన పాపం నిమిత్తమే. మనం ఎన్ని పాపాలు చూస్తామండి? 4 పాపాలు చూస్తాం. మన పాపాల నిమిత్తమైన మృతి పొందాడైన, ఆయన పాపం ఎరగనివాడైన, ఆయన పాపం చేయనివాడైన, ఆయనలో పాపమే లేదు. ఎవరి పాపాల నిమిత్తమే మృతి పొందాడైనా? మన పాపాలే. నీ పాపాలు తీసివేయబడ్డాయి. ఈరోజు ఇంకా పాపంలో జీవిస్తున్నావా? పాపంలోనే నిల్చున్నావా? పాపం చేస్తూ మందిరానికి వస్తున్నావా? అయితే నువ్వు ప్రభుని యథార్థంగా ఆరాధించలేవు. నువ్వు ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ఆరాధించలేవు. ఏదో శరీరానుసారంగా ఆరాధిస్తావు, వెళ్ళిపోతావు. నువ్వు ప్రభుని ఆరాధించాలంటే నీ పాపాలు తీసివేయబడాలి. ఎవరైతే వారి పాపాలు తీసివేయబడతాయో వారే యథార్థంగా ఆరాధిస్తారు. వారే ఆత్మతోనూ సత్యంతో ఆరాధిస్తారు. మందిరానికి వచ్చే నువ్వు ముఖ్యంగానే స్థలం ప్రాముఖ్యమైనది కాదండి. మానవుడికి హృదయంలో ఏముందో చూడండి. ఒక మాట ఉంటుంది, కీర్తన గ్రంథం 41వ అధ్యాయము 41:6. ఒకడు నన్ను చూడవచ్చినడలా వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపం పోగు చేసుకుంటుందండి. హృదయం ఏం చేస్తుందండి? పాపాన్ని పోగు చేసుకుంటుంది. పాపం ఎక్కడ? పాపం యొక్క నివాస స్థలం ఏది చెప్పాలి? హృదయం. హృదయంలో పాపం పెట్టుకుని పెదవులతో ఆరాధిస్తే అది యథార్థమైన ఆరాధన కాదు. అది ఆత్మతో సత్యంతో ఆరాధించే ఆరాధన కాదు. ప్రభు అటువంటి ఆరాధన కోరడంలా, ఆరాధించేవారు కావాలని ప్రభు ఏం చేస్తున్నాడని కోరుకుంటున్నాడంట, వెతుకుతున్నాడంట. ప్రభు వెతికిన వారిలో నువ్వు ఉన్నావా? వెతకబడి ఉన్నవారు ఎవరండి? ఎవరైతే పాపాలు తీసివేయబడతాయో వాళ్ళు ప్రభుని ఏం చేస్తారు? యథార్థంగా ఆరాధిస్తారు. మరి మన పాపాల కొరకే కదా యేసు ప్రభు గారు ముఖం మీద ఉమ్మేయించుకున్నాడేను. మన పాపాల కొరకే కదా ప్రభు ముళ్ళ కిరీటం ధరించేసాడు. మన పాపాల కొరకే కదా ముఖం మీద ఉమ్మేశారు. మన పాపాల కొరకే కదా అవమానం పొందాడు ప్రభు. మన పాపాల కొరకే కదా సిలువలో 9 గంటలకు సిలువేస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు మ్రాను మీద వేలాడాడు. ఎవరి కొరకు ఇది? నీ కొరకే, నా కొరకే. మన పాపాల కొరకు యేసు ప్రభు వారు సిలువపై మరణించాడు. మరి ఈ సమయంలో ఆ పాపాలు తీసివేయబడిన వారు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే రక్షించబడి ఉన్నారో, ఎవరైతే యథార్థంగా ప్రభుని ఆరాధించాలి, అటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక.
పాట పాడుచుండగా మరి సండే స్కూల్ పిల్లలు కిందకి వెళ్తారు. మొట్టమొదటిగా సండే స్కూల్ టీచర్స్ ఆరాధించి కిందకి వెళ్ళండి. తర్వాత సిస్టర్స్లో ఒకళ్ళు, బ్రదర్స్లో ఒకళ్ళు విన్న వాక్యాన్ని ఆధారం చేసుకుని ప్రభుని ఆరాధించండి.